హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఖుర్షీద్ 1512. పురాతనమైన గోడ గడియారం ఎలా రిపేర్ చేయాలో చూద్దాం రండి. హాయ్ ఫ్రెండ్స్, మా పెద్దనాన్నగారి షాపు అమలాపురం లియాఖత్ వాచ్కో సినిమా రోడ్ అమలాపురం. ప్రమోషన్ వీడియో కాదండి, ఒక పాత వాల్ క్లాక్ ఒకటి వచ్చింది మా పెద్దనాన్న షాప్కి. మా తమ్ముడు ఫోన్ చేసి రమ్మంటే వచ్చాను చూడడానికి. చాలా పాతది, రండి చూద్దాం ఎలా ఓపెన్ చేయాలో చూపిస్తాను రండి. దీనికి సెకండ్ ముళ్ళు ఉండవండి. డైల్కి 3 స్క్రూలు ఉంటాయి. ఇది డైల్ అంటారండి. ఇది మీకు ఇందులో చెప్పాల్సింది ఏంటంటే, దీన్ని కీ అంటారు. ఇది ఇక్కడ చూడండి, ఇది ఇక్కడ పెట్టి తిప్పితే కీ పనిచేస్తుంది. ఇదైతే అలారం, మన గంటలు కొడతారు కదా, అది ఇక్కడ కీ ఇచ్చుకునేవారు పెద్దలు, మన పూర్వీకులు. ఇదేమో టైం తిరగడానికి కీ ఇచ్చేవారు అనమాట. దీన్ని ఇప్పుడు మనం ఆయిలింగ్ చేయడానికి. ఇందులో ఇంకొకటి ఉంటుంది, పెండిలం. దీన్ని తెలుగులో లోలకం అని అంటారండి. ఇది పెండిలం పూగుతుంది, మీకు అందరికి ఐడియా ఉంటుంది. సార్ మళ్ళీ కూడా ఎక్స్ప్లెయిన్ చేయండి. ఇది వచ్చేసి మిషన్ అండి, ఇలా ఉంటుంది. ఇది మిషన్. దీన్ని ఇప్పుడు మనం ఓపెన్ చేద్దాం, ఎలా ఉంటుందో చూపిస్తాను పూర్తిగా. 4 స్క్రూలు ఉంటాయి. ఇది వీడియో చూడండి, వీడియోలో క్లియర్గా కనిపిస్తుంది కదా. ఇది వెనక పార్ట్, ఇది ఇలా ఫిట్ చేస్తారు. ఇది ఫ్రంట్ పార్ట్, ఇక్కడ ముళ్ళు తిరుగుతాయి. ఇది గంటలు కొట్టే ఇది ఇది ఇదేమో పెండిలం, దీన్ని లివర్ అంటారు. ఇది స్ప్రింగ్ అండి. ఇది ఇక్కడ చూపించండి ఒకసారి. ఇది స్ప్రింగ్ అండి. ఇది చాలా వెడల్పుగా ఉంటుంది. పాతకాలంలో మా తాతయ్య గారు ఇది రాజమండ్రి తీసుకెళ్ళి చాకులు కూడా చేయించేవారు. ఇప్పుడు కూడా దొరుకుతాయి చాకులు. దీంతో ఇంట్లో కూరగాయలు కోసుకోవడానికి ఆడలు వాడతారు. చాలా దలసరిగా ఉంటాయి, చాలా టెంపర్గా ఉంటాయండి. చేతులు కూడా తెగిపోతాయి ఒకసారి జాగ్రత్తగా తీయకపోతే. ఇప్పుడు మనం ఈ స్క్రూలన్నీ ఓపెన్ చేసి మొత్తం ఏ పార్ట్గా పార్ట్ చేసేసి ఆయిలింగ్ చేస్తామండి. ఇప్పుడు చేద్దాం, ఏమవుతుందో చూద్దామండి. సరే, ఓకే.